ఫ్రెండ్స్ ఇంకా వింటర్కి గుడ్ బై చెప్పేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లైట్గా వేడి అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫిబ్రవరిలోనే ఇట్లుందంటే ఏప్రిల్ మేలో ఎట్లుంటుందో మీరు జస్ట్ గెస్ చేయండి. అంటే నేను ఏసీలు అవి ఇంకా వేరే రూమ్స్లో కూడా ఫిట్ చేయాలి. ఇక్కడ కొత్త స్టూడియోలో ఒక ఏసీ ఇక్కడ ఫిట్ చేసిన కదా ఈ సెక్షన్లో, అది దాని అన్బాక్సింగ్ ఇన్స్టలేషన్ అంతా చూపించిన. ఎవరన్నా మిస్ అయితే చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మీకు కూడా ఏసీలు కావాలి కదా, ఏమన్నా యూజ్ రావచ్చు. వీడియో చూస్తే మీకు ఏమన్నా అంటే దాంట్లో నచ్చిన ఫీచర్స్ ఉంటే మీరు కూడా తీసుకోవచ్చు కదా. ఇంకా నాకు వేరే ఎడిటింగ్ రూమ్స్కి కూడా ఏసీలు కావాలి కదా, ఇంకా ఆలోచిస్తున్నా ఏ మోడల్. అంటే నేనైతే డెఫినెట్లీ 5 స్టార్ ఏసీలే తీసుకుంటా, ఎందుకంటే పవర్ సేవింగ్ ఉంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే మనం మిగిలించుకుంటామో ఆ డబ్బులతోటి 2-3 ఇయర్స్లో మనకి ఏసీ ఫ్రీ అయిపోతుంది అన్నట్టు అట్లా క్యాలిక్యులేట్ చేసి నేను ఎప్పుడు కొన్ని స్టార్టింగ్ ఒక 5-10 వేలు ఎక్కువ పోయినా పర్లేదు, కానీ కంపల్సరీ నేను 5 స్టార్ ఏసీలే కొంటా. చూస్తా దానికి కూడా ఏ బ్రాండ్ ఏ మోడల్స్ అంటే ఏమేమి ఫీచర్స్ తోటి ఉన్నాయి అన్నీ చూస్తున్నా నేను. అవి చూసి అవి వచ్చిన తర్వాత ఆ రూమ్స్లో కూడా ఇన్స్టలేషన్ అదంతా ఏసీలు ఏవి తీసుకున్నాను అవి కూడా ఈ సమ్మర్లో డెఫినెట్లీ వీడియోస్ చేసి పెడతా. కానీ ఈరోజు వీడియో కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా స్టూడియోలో కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఇది ఒకటి జస్ట్ ఒకటి ట్రై ఇద్దామని. ఒకటి మన దగ్గరకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఇది నూక్ బ్రాండ్ది జ్యూసర్. ఇది అంటే జ్యూసర్ అంటే మీరు అనుకోవచ్చు మిక్సర్ గ్రైండర్ జ్యూసర్లు ఉంటాయి కదా రెగ్యులర్ మన మిక్సీలు ఇంట్లో వాడేవి, అట్లాంటివి అనుకోవచ్చు. కానీ ఇది అట్లాంటిది కాదు, ఇది కొంచెం స్పెషల్ ఫీచర్స్ ఉంది. అంటే ఆ రెగ్యులర్ మిక్సర్ గ్రైండర్ జ్యూసర్ ఉంటుంది కదా, వాటిలలో జ్యూసర్ జార్లో మనం ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ వేసి జ్యూస్ తీస్తాం కదా, అందులో మీకు మోటార్ హై స్పీడ్ ఉండేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి జ్యూస్ తీస్తుంది. కాబట్టి న్యాచురల్గా మనం చేతితో పిండి తీస్తాం కదా, ఆ స్టైల్లో జ్యూస్ రాదు. కాబట్టి అది కొంచెం టేస్ట్, ఫ్లేవర్స్, న్యూట్రియంట్స్ అన్నీ తేడా రావచ్చు అని ఇవాళ రేపు అందరూ కోల్డ్ ప్రెస్కి ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, ఏదైనా ఆయిల్స్ అయినా కానీ ఏవైనా. అట్లనే జ్యూసెస్లో కూడా ఈ నూక్ బ్రాండ్ ఒకటి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ లాంచ్ చేసింది. ఇక్కడ బాక్స్ చూడొచ్చు, రెడ్ బాక్స్ పైన ఇక్కడ లెట్ ఇట్ డ్రిప్ అని రాసేసి ఈట్ స్లే లవ్ అని సెల్ఫ్ ఫీడింగ్ స్లో జ్యూసర్ అని రాసింది. కీప్ ఇట్ ఫ్రెష్, కీప్ ఇట్ జ్యూసీ. ఇది నూక్ బ్రాండ్ది. ఈ బ్రాండ్ నేను ఎప్పుడు ఇంతకుముందు వాడలేదు. ఇంకా బాక్స్ పైన ఏముందంటే ఇది ఎక్స్ట్రా వైడ్ 108 mm షూట్ ఉంది. అంటే ఇందులో మీరు ఏదైతే ఫ్రూట్స్ వేస్తారో ఆ జార్ సైజు 108 mm ఉంది. అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా వేయచ్చు. హై టార్క్ మోటార్ ఉంది ఫర్ హార్డ్ ఫ్రూట్స్, అంటే గట్టిగా ఉండే ఫ్రూట్స్ని కూడా టార్క్ ఎక్కువ ఉండడం వల్ల పిండేస్తుంది అని చెప్పేసి రాసింది. స్లో 55 RPM రొటేషన్, చాలా స్లో 55 RPM అంటే మెల్లగా ఇట్లా చేతితోటి తిప్పుతాం కదా మనం, తిప్పి జ్యూస్ తీస్తాం కదా, ఆ స్టైల్లో జ్యూస్ తీస్తుంది. ఇంకా 100% BPA ఫ్రీ ట్రైటాన్ మెటీరియల్, అంటే మీకు సేఫ్ మెటీరియల్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇంకా పేటెంటెడ్ ఫ్యూజ్డ్ స్ట్రెయినర్ జార్ డిజైన్, అంటే దాంట్లో జాలీలాగా ఉంటుంది కదా ఫ్రూట్ది పల్ప్, సీడ్స్ అవన్నీ రాకుండా అది వాళ్ళ పేటెంటెడ్ డిజైన్ ఉందని. అంటే అన్ని ఫిల్టర్ చేసి జస్ట్ జ్యూస్ మాత్రమే. మీకు డెమో కూడా చూపించేస్తా. ఇంకా అన్క్లాగింగ్ రివర్స్ ఫంక్షన్, అంటే ఎప్పుడన్నా జామ్ అయిపోయి ఫ్రూట్స్ వచ్చి తట్టుకొని ఆ మోటార్ జామ్ అయిందనుకోండి, రివర్స్ ఫీచర్ కూడా ఉందని చెప్పేసి. అంటే మీరు ఒకసారి రివర్స్ ఇట్లా కొడితే అది అన్క్లాక్ చేసి ఫ్రీ అయిపోతుంది మోటార్ మళ్ళీ. ఇంకా సేఫ్ టచ్, ఈజీ క్లీనింగ్, అసెంబ్లీ, ఇంకా ఎకో ఫ్రెండ్లీ ROHS సర్టిఫికేషన్. కొంచెం మంచి ప్రీమియం బ్రాండే ఉన్నట్టుంది. నేను దీని లింక్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీన్ని అంటే జ్యూస్ కూడా తీసి, ఎండాకాలం అందరు ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ రెగ్యులర్గా అందరు ఇంట్లో చేసుకొని తాగాలని. ఇంకా బయటికి వెళ్ళి జ్యూసులు తాగితే ఏమవుతుందంటే ఇవాళ రేపు కొంచెం అంటే హైజీన్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. వాళ్ళు అంటే కొంతమంది జ్యూస్ సెంటర్స్లో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి జ్యూస్ తీసి ఇస్తారు. అది హైజీనిక్ ఉందా? ఇంకా ఈగలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఐస్ ఎట్లాంటిదో కూడా మనకు ఐడియా ఉండదు. ఏమన్నా ఫరక్ వచ్చింది అనుకోండి, ఇంకా అంతే ఎమోషన్స్ స్టార్ట్ అయిపోయి మొత్తం. నాకు అయింది ఒకసారి బయట జ్యూస్ తాగితే, ఇంకా 2 days మోషన్స్, కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాస్ట్రోఎంటైటిస్ అంటారు కదా, వాటర్ మెలాన్ జ్యూస్కి అయింది. అది ఐస్కే అయి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన ఐస్ వద్దని చెప్పినా కూడా ఐస్ వేసిండు, అది తాగినా కథం. ఇంటికి రాగానే ఒక 4-5 అవర్స్లో స్టార్ట్ అయింది ఇట్లా ప్రాబ్లం. అందుకే మన జ్యూస్లు మనం హైజీనిక్ వేలో అంటే నీట్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అది ఎంతైనా వేరే ఉంటుంది. ఇంకా అట్లనే ఇందులో చేసుకోవచ్చు అని చెప్పేసి చూద్దాం. వీళ్ళు పంపించారు కదా మనం ఇట్లా, ఇక్కడ పైన మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఈరోజు ఎవ్వరు లేరు ఇక్కడ స్టూడియోలో, నేను ఒక్కనే వచ్చిన. ఇది ఒకటి బాక్స్ ఉంది, ఇది మీకు కంటైనర్స్ అండ్ క్లీనింగ్ బ్రష్. ఇవి మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి నేను ఏం చేస్తా అంటే జ్యూస్లు అవి తీసి కూడా మీకు డెమో కూడా చూపిస్తా. ఒకటి క్లీనింగ్ బ్రష్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక బ్రష్ ఉంది బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేయడానికి. ఇది ఇంకోటి, ఇది పైనుంచి ఇట్లా పెట్టి
మీరు ఫ్రూట్స్ ఏమన్నా అటు ఇటు అంటే జామ్ అయితే అవి దాని పల్పు దాన్ని ఇట్లా కర్లియడానికి. ఒక దాంట్లో మొత్తం మీకు దాని జ్యూస్ది పిప్పి ఉంటుంది కదా పల్పు, అదంతా ఫ్రూట్ది ఇందులో వచ్చి పడుతుంది. ఇంకో దాంట్లో ఏంటంటే జ్యూస్ వస్తుంది. జ్యూస్ ఒక సైడ్ నుంచి, ఇది ఒక సైడ్ నుంచి. ఇవి మొత్తం మీకు 4-5 కలర్స్లో అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఇవి జ్యూసర్లు. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ 55 RPM టార్క్ ఉన్న మోటార్. నూక్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ నాబ్ ఉంది. ఇది మీరు ఆన్, ఆఫ్, రివర్స్, మధ్యలో షాఫ్ట్ ఉంది. దీనిపైన జార్ కూర్చోబెట్టాలి. బాటంలో రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అవి ఉన్నాయి. సాలిడ్ ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో ఎల్లో కలర్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. జ్యూసింగ్ అసెంబ్లీ అంటే దాని యాక్చువల్ మెయిన్ జార్ ఇట్లా పెట్టేయాలి. దీని మధ్యలో స్క్రూ సిస్టమ్ ఉంది. సెల్ఫ్ ఫీడింగ్ అంటే ఇది దానిదే ఫ్రూట్స్ని కింది వైపుకు లాగుతూ అది పిండి జ్యూస్ ఒక సైడ్ నుంచి పల్ప్ ఒక సైడ్ నుంచి తీస్తుంది. ఇది దీనిపైన జస్ట్ ఇట్లా పెట్టేయాలి. పెట్టేసి ఇది లాక్ అవుతుంది ఇక్కడ ఇట్లా. ఇది జ్యూస్ది ఒక సైడ్, పల్ప్ది ఒక సైడ్. ఇట్లా పెట్టి ఇందులో మీరు ఫ్రూట్స్ వేసుకుంటూ, ఇది ఉంది కదా, ఎప్పుడన్నా ఇట్లా కలపాలంటే ఇట్లా కలపవచ్చు మీరు. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఇది సమ్మర్ మొత్తం ఇంకా నేను ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏం చేస్తా అంటే ఇది ఇంటికి పట్టుకెళ్ళి దీంతో జ్యూస్ ఎట్లా తీస్తారో అది కంప్లీట్ మీకు డెమో చూపిస్తా. అది చూసిన తర్వాత మీకు ఈ జ్యూసర్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, మొత్తం డెమో నూక్ది కోల్డ్ ప్రెస్ జ్యూసర్ది. ఇది మీకు డిజైన్ వైజ్ ఎలా అనిపించింది? బాగుంది. దాని అంటే నాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా న్యాచురల్గా మనం చేతితో ఎట్లా పిండితే జ్యూస్ వస్తుందో సేమ్ అదే విధంగా జ్యూస్ వస్తుంది. జ్యూస్ క్వాలిటీ, దాని ఫ్లేవర్ కానివ్వండి, ఏది కూడా ఏం చేంజ్ లేకుండా మనం చేతితో పిండుకుంటే ఏం టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్, అదే డెన్సిటీ, అదే క్వాలిటీలో వస్తుంది. ఇలాంటిది నాకు ఇది అంటే డిజైన్ వైజ్ చాలా నచ్చింది. ఇది ఇటు సైడ్ జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి, ఇటు సైడ్ పల్ప్ కలెక్ట్ చేసుకోవడానికి. ఓవరాల్ బాగానే ఉంది. కాకపోతే ఇది కాస్ట్ వచ్చేసి 12,000 చిల్లర ఉంది. అయితే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎందుకంటే చాలామంది నార్మల్ మిక్సీ గ్రైండర్లు అవి తీసుకుంటారు కదా, మిక్సర్ గ్రైండర్లు, అవి చాలా తక్కువలో వచ్చేస్తాయి. 2,000 దగ్గర నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే మెథడ్ వేరు. ఇది కోల్డ్ ప్రెస్. ఇంకా ఇందులో మీకు 55 RPM ఉండేసి మంచి టార్క్ ఉండేసి మీకు మంచిగా పిండి, అసలు నేను చెప్తున్నా కదా, లాస్ట్ వరకు ఫ్రూట్లో ఏమాత్రం జ్యూస్ మిగలకుండా మొత్తం పిండేసి ఇస్తుంది. ఇంకా ఎంత హార్డ్ ఫ్రూట్స్ అయినా కానీ ఏం ఇబ్బంది లేదు. అది అంటే దాంట్లో చాలా మోటార్లో చాలా టార్క్ ఉంది. మొత్తం పిండేసి పిసికేసి ఇటు బయటికి తీస్తుంది. అది నేను కావాలని ఎక్కువ ఫ్రూట్స్ కూడా వేసి చూసినా ఏం అవ్వట్లేదు. మీరు ఈవెన్ వెజిటేబుల్స్ అవిటి కూడా జ్యూస్లు తీసుకోవచ్చు. డిజైన్ వైజ్ ఓకే, నాకేం ఇబ్బంది లేదు. టేస్ట్ వైజ్ ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వెజిటేబుల్ జ్యూస్ జబర్దస్త్ న్యాచురల్గా ఉన్నట్టు వస్తుంది. ఎవ్రీథింగ్ ఇంకా సమ్మర్ మొత్తం నేనైతే ఎంజాయ్ చేస్తా. కానీ నాకు కొంచెం కాస్ట్ ఇంకా 10,000 లోపు అంటే 7-8,000 ఉంటే జబర్దస్త్ ఉండేది అనిపించింది. కొంచెం ప్రీమియం కాస్ట్లీ ఐటమే. మీకే అంటే ఆ ప్రైస్కి 12,750 రూపీస్ ఏమో ఉంది. ఆ ప్రైస్కి మీకు ఇది రీజనబుల్ అనిపించిందా లేదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా నా కొత్త స్టూడియోలో ఇంకా మొత్తం సెటప్ కాలేదు. ఇంకా చాలా ఐటమ్స్ తేవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఆ స్టూడియో నుంచి ఈ స్టూడియోకి నేను అసలు ఏం తేవట్లేదు. ఇప్పుడు ఈవెన్ ట్రైపాడ్ కూడా నేను ఎంత బేసిక్ ట్రైపాడ్ అంటే అగారో ట్రైపాడ్ యూజ్ చేస్తున్నా. చాలా బేసిక్ది అంటే మొత్తం బడ్జెట్ ఐటమ్ అది. ఇంకా ట్రైపాడ్ కొనాలి, ఒక మంచి మోనోపాడ్ కొనాలి, ఇంకా బ్యాక్ లైటింగ్కి లైట్స్ కొనాలి, ఇంకా కొన్ని మీకు రిఫ్లెక్టర్స్ అవి వస్తాయి అవి కొనాలి, డిఫ్యూజర్లు కొనాలి, ఇవన్నీ కొనాలి. ఇంకా చైర్స్ కూడా తీసుకురాలేదు నేను, గేమింగ్ చైర్స్ అవన్నీ తెచ్చినాక మొత్తం సెటప్ అయినాక ఇంకా మనకు కొంచెం లుక్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేసిన నూక్ బ్రాండ్ది కోల్డ్ ప్రెస్ జ్యూసర్. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.